మా కొత్తలు చూపించిన కదా, ఇప్పుడు మా పాతిలు చూపిస్తాను చూడండి. అసలు ఎంత వైట్ డిఫరెన్స్, షాక్ అయిపోతారు. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు అంటే చూపిస్తాను వచ్చేయండి. ఇదే మా ఊరు, అందమైన ఊరు. మామూలుగానే ఇది ఒక రేంజ్లో ఉంటుంది, ఇప్పుడు క్లీన్ చేయాలి కాబట్టి ఇంకొక రేంజ్లో ఉంటుంది అన్నమాట. చైర్ చూసారా, డైనింగ్ టేబుల్ చైర్ ఇది ఏ విధంగా తయారైందో. ఇదే మా ఇల్లు, ఇది పాతిల్లు అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇది మెయిన్ గేట్ అనమాట. నేను ఇంటికి వచ్చి 1 నెల అవుతుంది. 7 రోజులు ఉండేది, అందుకే ఇంత అవతారంలో ఉంది. చూసారా, ఇక్కడ ఒక కిచెన్ ఉంది. ఇది కట్టి తలుపు అడ్డంగా ఇరికిపోయింది. ఇంకెందుకు అక్కడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏం చేయట్లేదు అనమాట. ఇది ఒక కిచెన్, ఇక్కడ ఏం ఉండదు, జస్ట్ ఒక స్టవ్. ముందైతే ఇక్కడ సింక్ ఉండేది, స్టవ్ కింద ఉండేది. బట్ ఇప్పుడు సింక్ ఇక్కడ, స్టవ్ ఇక్కడికి మార్చేసాను అనమాట. ఏదో ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని సామాన్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా ఏం ఫుల్లీ అస్సలు షిఫ్ట్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యి కూడా ఉంది అనమాట. అదేం పెద్ద ఉండదు, అదేం చూసే. ఇది బయటే ఉంటుంది, ఎందుకో తెలీదు. అప్పట్లో అయితే మోడల్స్ అంతా ఒక ఇంటికి 2 కిచెన్లు ఉంటాయి. చూపిస్తాను మీకు ఏదనేసి. ఇప్పుడైతే మన ఇంట్లోకి వెళ్ళిపోతాం, కీ ఓపెన్ చేసుకొని. ఇవి స్టెప్స్ అనమాట పైకి పోయేదానికి. ఇది ఇట్లా, ఇది ఎన్నిసార్లు పెయింట్ వేయించినా వర్షం వాళ్ళు ఇట్లనే అవుతుంది. ఇంక వదిలేసినాం మేము కూడా. ఇక్కడైతే ముందు వాషింగ్ మిషన్ ఉండేది, ఇదైతే అక్కడ షిఫ్ట్ చేసినాం అనమాట. ఇది వాష్రూమ్, ఇదైతే అస్సలే చూపించండి, ఏ చూపించినా కూడా. సో ఇదేం లేదనమాట, ఇది జస్ట్ ఒక ఏం చెప్పాలి కూడా తెలియదు, ఒక వరండా అలాగే ఏం లేదు. అప్పట్లో మాకైతే ఇది చాలా పెద్దలాగా అనిపించేది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇంటికి ఎన్ని ఇయర్స్ అయింది, 2006లోనో 4లోనో కట్టించినాము. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 20 ఇయర్స్ అని చెప్తాను. ఎగ్జాక్ట్గా వీడియోలో పైన డేట్ రాస్తున్నాము, అది చూసి చెప్తాను అనమాట. 20 ఇయర్స్ ఇల్లు అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అప్పట్లో కొంచెం మంచిగానే కట్టుకున్నాం. అప్పుడు మా పక్కన ఈ పక్క ఇంకా ఎవరి ఇల్లు కట్టలేదు, మేమే ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను, లోపల కిచెన్ అనమాట. ఇక్కడ ఏముండవు, ఇక్కడ అంతా ముందు చూసినట్లయితే ఫుల్ సామాన్ ఉండేటివి. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ వంట అసలు ఎప్పుడు చేయమన్నమాట, ఓన్లీ సామాన్ పెట్టుకోవడానికి మాత్రమే. ఇది ఫిల్టర్ ఏమో ఇక్కడ ఉంది. ఇదేమో మా పాత ఫ్రిడ్జ్, ఏముండవు పెద్ద ఇంట్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు స్టఫ్ ఏదో పెట్టుకోండి. ఇది కూడా ఒక 3 ఇయర్స్ అట్లా, కొత్తదే. ఇది పాతది ఉంటే అది పడేసి తీసుకున్నాము. ఇది కూడా షిఫ్ట్ చేయాలి అక్కడికి, ఇది కూడా తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఇంకా కిందంతా కూడా బియ్యము అట్లా వేసుకునే వాళ్ళం. ఇదేమో ఇన్వర్టర్ అనమాట, ఇంటికే ఉంది. ఆ ఇంటికి ఇంకోటి తీసుకోవాలి, ఇది ప్లస్ ఇంకోటి తీసుకొని షిఫ్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడే ఉండవు కాబట్టి. చూసాను ఊర్లలో ఎన్ని పొరకలు ఉంటాయి అసలు, మీరు ఎక్కడ చూడరు, ఇవి టౌన్ దగ్గరే ఉంటాయి అన్నమాట మీకు. ఇప్పుడైతే మా హాల్లోకి వెళ్ళిపోదాం రండి. చిన్న కిచెన్, దీంట్లో ఏం కూడా చేసుకోవాలి, వంట చేయలేం, ఏం చేయలేం. ఇంతే కిచెన్ అన్నమాట. 20 ఇయర్స్ ఇల్లు అది. ఇదేమో హాల్, ఇప్పుడు ఇంత విశాలంగా ఉంది కదా. ముందు ఎట్లుండేది తెలుసా, ఇక్కడ ఒక దివాన్ ఉండేది, అక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉండేది, ఇక్కడేమో కొన్ని కుర్చీలు ఉండేటివి, అంత ఇరుగ్గా ఉండేది. ఇప్పుడు ఇంత ఉందన్నమాట. ఈ ఇంట్లో 5 మంది ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక దివాను, ఇంతమంది ఇంట్లో కూర్చొని కలిసి ఉండేవాళ్ళం. చాలా ఇరుగ్గా ఉండేది అనమాట మాకే. బట్ స్టఫ్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇరుగు అనమాట. చూసారు ఇక్కడ ఒక మిషన్ ఉంది, ఇది తెచ్చినాం కానీ ఎవరికి రాదు మిషన్ ఒకటి ఇంట్లో. జస్ట్ ఊరికే అట్లా తెచ్చుకున్నాం, ఉంటుంది అనేసి. ఇదేమో టీవీ, ఇంకా ఏసీ ఏమో పైన పెట్టించినాం. ఏసీ హాల్కే ఉండే, ఏ రూమ్లో పెట్టలేం కాబట్టి. అప్పట్లో అయితే అందరికి ఇట్లా షోకేసులు ఉంటాయి, ఇట్లా ఫుల్ బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఒక పెద్ద మూట కట్టి నేను పైన వేసేసిన ఈ బొమ్మలు అంతా. ఇంకా చాలా బొమ్మలు ఉంటాయి దీంట్లో. ఇదేమో టీవీ యూనిట్, ఇవి మా నాన్న దాగి పడేసాడు బాటిల్లో, ఇంకా ఏదో పెట్టున్నాడు. అప్పుడు ఇది పెట్టుకునేవాడు అనమాట స్టైల్గా చూపించుకోవడానికి. జస్ట్ అట్లా అయిపోయినట్టుంది, ఇంకా అక్కడ పడేసాడు. ఇవి కబోర్డ్స్ అనమాట. అప్పట్లో కబోర్డ్స్, దాని లోపల హ్యాంగర్స్ అవంతా చేయించిందంటే మా అమ్మనే. కానీ ఏమైందంటే హ్యాంగర్ సైజ్ మిస్ అయిపోయింది అనమాట. సో హ్యాంగర్ ఫుల్గా పెట్టలేము,
జస్ట్ ఈ షెల్ఫ్లో మాత్రం కొన్ని పెట్టుకున్నాను, ఇంకంతా వదిలేసాం. ఇట్లా హ్యాంగర్స్ పెట్టించింది కానీ హ్యాంగర్ సరిపోయేది కాదనమాట. సో అట్లా అయిపోయింది. ఏమేమో సామాన్ అంటే బట్టలు పెట్టలేము, నలుగురికే పడిపోతాయి కాబట్టి. ఇవి చిన్న కబోర్డ్. దీంట్లో ఏమన్నా ఇవంతా బిల్స్, పేపర్స్, డోక్రా బుక్స్ అంతా దీంట్లో ఉంటాయి. ఇంతే. ఇవి డైనింగ్ టేబుల్ కుర్చీలు అనమాట. ఇవి అదొక స్టోరీ ఉంది మీకు చెప్పాలా. ఏంటంటే ఒక జనవరి 1st నేను మా అమ్మ క్లీన్ చేస్తా ఉన్నాం. అంతా క్లీన్ చేస్తామని జస్ట్ చిన్నగా కింద పెడదామని డైనింగ్ టేబుల్ తీసినాం అనమాట. ఇద్దరం వదిలేసినా అది పగిలిపోయింది. ఆ విషయం ఇప్పటికీ మా నాన్న తెలియదు. మా నాన్న అనుకుంటాను ఇంకా ఎక్కడ పైన పెట్టుండాలి వీళ్ళు అనేసి, కానీ అది పగిలిపోయింది. ఈ కుర్చీలు ఇట్లా వేసేసినాం అనమాట. ఇంకా బెడ్రూమ్ అంటే ఏం లేదు, ఇదే బెడ్రూమ్ కమ్ పూజ రూమ్ అనమాట. ఇదే. ఇంకా ఇది ఒక బెడ్ కాదు, ఇది మంచం, దానిపైన పరుపు వేస్తున్నాము. ఇవంతా సామాన్ ఉన్నాయి. ఇట్లా బియ్యం తినే బియ్యం. ఇంత చిన్నలు తెలుసా. ఇది ఒక్క బీరువా. ఈ బీరువా ఎప్పటి నుంచో ఉంది మా దగ్గర. దీనికి కూడా ఒక 20 years ఉంటుంది. ఈ బీరువాకి కూడా 20 years కంటే ఓల్డ్ది. మేము ఇంకొక మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అందరూ కలిసే ఉండేవాళ్ళం అనమాట. అప్పటి నుంచి ఉంది ఈ బీరువా. అంటే నేను పుట్టినప్పటి నుంచో పుట్టక ముందు నుంచో ఉంది ఈ బీరువా. ఇంకా పని చేస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఈ బీరువాని కూడా తీసుకెళ్ళిపోతాం అక్కడంతా బట్టలు షిఫ్ట్ చేసినాక. ఇంకా ఏం బట్టలు షిఫ్ట్ చేయాలని అట్లనే ఉన్నాయి. ఇది బోకులు పెడతాం కదా అంత స్టాండ్, కానీ అది తీసుకెళ్ళలేము కాబట్టి అక్కడే వదిలేసాం. అదేమో స్టవ్. మా అమ్మ ఎట్లంటే ప్రపంచం ఉన్నటన్నీ మా ఇంట్లో ఉండాలన్నమాట. స్టవ్ ఇట్లా మాకెందుకు చెప్పు, ఆ స్టవ్ ఏదైనా మేము పెళ్ళిళ్ళకి వంటలు చేస్తున్నాము, ఇట్లా స్టవ్, పెద్ద పెద్ద దబర్లు, ఇంకా పెద్ద పెద్ద పెళ్ళికి చేస్తాము బిర్యానీలు, డేక్షాలు, ఇంకేమున్నాయి, ఇంకా అది అంటే పిండి రుబ్బుతారే గ్రైండరు. మాకెందుకు ఇవంతా, కానీ అన్నీ కొనాలంటది, ఇంట్లో పెట్టాలంటది. ఎక్కడ ప్లేస్ సరిపో, ఐదు సరిపోవాలో మేము సరిపోవాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీగా ఉంది. ముందైతే మావంతా ఇట్లా లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇట్లంతా ఇంతవరకు ఉన్నది. వీటిలో ఫుల్గా బట్టలు ఉన్నది. ఈ మంచం మీద అంతా ఫుల్గా బట్టలు ఉన్నది. ఎవరైనా వస్తే జస్ట్ ఆ హాల్లో ఆ కుర్చీలో కూర్చుంటారా, వెళ్ళిపోతారు అంతే. ఒకరు వచ్చి స్టే చేసి ఉండేకి అంత అస్సలు ఉండేది కదా. అంత చిన్న మాకే చాలా కష్టం అనమాట ఇంట్లో ఉండడము. ఇప్పుడు మేము కానీ అందరం లగేజ్ తీసుకొచ్చినాం 5 మంది. మేము ఎట్లా అంటే అంతా ఒకే దగ్గర తింటా అట్లుంటాం కదా, చాలా కష్టంగా ఉండేది మాకు. మొత్తానికైతే మా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటికి పోతే విశాలంగా ఉంది. చూసారా, ఆ ఇల్లు ఒక రూమ్ తీయడానికి ఎంత టైం పడుతుందో, ఇల్లు మొత్తం తీయడానికి అంత టైం పట్టింది. చాలామంది ఇంకా నమ్మరు తెలుసు, మేము మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి పోయినామంటే ఎట్లా కట్టుకుని అంతా షాక్లో ఉంటారు. బట్ స్టిల్ ఎట్లా కట్టేసుకున్నాం. ఇదే మా ఓల్డ్ హోమ్ టూర్. ఇంకెంతకు మించి పెద్ద ఏం లేదు. ఇది వచ్చి డోర్స్ అనమాట. ఇది కూడా అన్నీ పోయి మేము ఎందుకు చేయించలేదంటే మాకు ఒక 6-7 years నుంచి ఉంది ఇట్లా ఇల్లు కట్టుకోవాలనేసి. అందుకని చెప్పి ఏదైనా పోయినా కూడా మేము వదిలేసినాం అనమాట. సరే వదిలేలే, కొత్త తీసుకుందాం, కొత్త ఇల్లు కట్టుకుంటామని అట్లనే సైలెంట్ అయిపోయింది. ఈ తలుపు చూసారు ఎంత బాగుంటుందో. మీకు తలుపు చెప్పాలా, ఎంత బాగా చేస్తారు కృష్ణుడిది. ఈ తలుపో తెలీదు, ఇదో తెలీదు. ఈ రెండింటిలో ఒకటి వచ్చి రెడ్ వుడ్ అంతా కాదు, కానీ ఈ రెండింటిలో ఒకటి వచ్చి రెడ్ వుడ్. ఈ తలుపు ఇదని తెలియదు, ఇదని తెలియదు. మన చెప్పాలన్నమాట, ఏదని చెప్పలేదన్నమాట. ఒకటి వచ్చి నార్మల్ కలర్ వేసాం, ఇంకోటి వచ్చి రెడ్ వుడ్ పైన కూడా ఇట్లా కలర్ వేస్తారు అనమాట. ఎందుకంటే ఏది చెదులు పట్టకుండా జస్ట్ అట్లా వేస్తారు. రెంట్ అవుట్. ఇది మా నాన్న సెలక్షన్. ఇప్పుడు ఆ ఇంటికి ఇట్లా కృష్ణుడు తెచ్చుకున్నామంటే కృష్ణుడు వద్దు అని చెప్పినారు అందరూ. అందుకని తీసుకుని చాలా బాగుంటుంది, కానీ మెయింటెనెన్స్ చాలా ఉండదు దీనికి. క్లీనింగ్ చాలా ఉండాలి, మనం ఎక్కువ మట్టి తీసుకోబోతుంది. ఎంత బాగుంది కదా తలుపు అసలు. ఇప్పటికీ మా అందరికి ఇష్టం ఈ తలుపు అంటే. ఇంకేముంది మా ఇంట్లో అంతకుమించి ఏం లేదు. ఇంట్లో ఏం చెప్పడానికి, ముందు ఏమైనా ఉంటే స్టాఫ్ గురించి చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఏం లేదు. ఇది దాళవంతరం అనమాట. ఇది సాంగ్స్ ప్లే అవుతుంది. ఇది ఇంకా వైట్స్ కట్ చేసినాం అనమాట. ఇది దీనికి లైట్స్ అన్నీ వచ్చి సాంగ్స్ ప్లే అవుతుంది. అదినో ఒకటి రెడ్ వుడ్ అనమాట రెండింటిలో. లేకపోతే ఈ కార్నర్ అండ్ తలుపు అంతా రెడ్ వుడ్ అనుకుంటా, ఇది కాకుండా. అట్లా మా ఊరి సైడ్ బాగా దొరుకుతుంది. అప్పట్లో అంతా కూడా పాతిళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద గుంజాలు ఉంటాయి కదా, అవంతా రెడ్ వుడ్డే ఉండేది. ఇప్పుడు అది ఇల్లీగల్ కాబట్టి ఎవరేం చేయట్లేదు. ఇది మా హోమ్ టూర్. ఇంతకుమించి ఏం లేదు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇల్లు కట్టేటప్పుడు, ఈ గోడలన్నీ కట్టేటప్పుడు నన్ను పైకి ఎక్కించే నీళ్ళు కొట్టించేవాళ్ళు అనమాట. పొద్దున్న లేపి నీళ్ళు కొట్టి, అప్పుడు మార్నింగ్ కరెంట్, ఆఫ్టర్నూన్ కరెంట్ అట్లా ఉండే కదా. మార్నింగ్ 7 వరకు కూడా ఉండే, నైట్ వచ్చి 7 వరకు అట్లా ఎప్పుడు ఇంకా స్కూల్కి లేస్తాను కాబట్టి మార్నింగ్ లేపి ఈ ఇంటికి అంతా నీళ్ళు కట్టించేవాళ్ళు. ఆ పక్కన ఈ పక్కన ఎక్కడా ఇల్లు లేవు అప్పుడు. మేము కట్టుకున్న తర్వాతనే చాలామంది అందరూ అంతే ఇంకా ఆ స్టేజ్లో కాలనీలు వస్తాయని చెప్తారు కదా, అప్పుడు కట్టుకున్నాం అనమాట. మాకెందుకు ఇది చిన్న ఇల్లు వచ్చిందంటే, ఈ పక్క మా పెద్దనాన్న ఉంటారు, ఈ పక్క మా చిన్నాన్న ఉంటాడు. ఇది మా నాయనమ్మ వాళ్ళ ప్లేస్ అనమాట. సో 5 మందిది ఇది.
ఇప్పుడు నలుగురు ప్లేస్ ఇది, ఇప్పుడు ముగ్గురు కట్టుకున్నాము, వాళ్ళు వచ్చి 2 people ప్లేస్ తీసుకున్నారు. ఈ పక్క ఒకటి ఉంది, మాది ఒకటి ఉంది. అందుకు మా ఇల్లు చిన్నది అయిపోయింది. కట్టుకున్నప్పుడు చాలా మంచిగా ఉండి, మేము చిన్నపిల్లలం కదా, నేనే 5th or 7th అంటే చాలా చిన్నపిల్లలు కాబట్టి మంచిగా ఉండే అనమాట. కట్టుకున్న తర్వాత మేము కొంచెం పెరిగేసరికి ఈ లగేజ్ తెచ్చుకుంటాం, అంతా తెచ్చుకుంటున్నాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట ఇదంతా. ఇదే మా ఇల్లు. ఇది నాకు ఎంతో ఇష్టమైన మనీ ప్లాంట్. నేను వచ్చినప్పుడు ఎంత మంచిగా చూసుకుంటాను దీన్ని. కానీ కోతులు ఉంటాయి మా ఊర్లో, కోతులు అవైతే ఇట్లా ఈ ఊర్లే తినేస్తా తెలుసా అన్ని. నేను లోపల పెట్టిన ఇక్కడ ఇదేమన్నా కంప పెట్టినా కూడా పిక్కుంది తినేసి ఈ చెట్టుని అక్కడ తీసుకెళ్ళిపోవాలి, ఇక్కడ లేకుండా. పైకి వెళ్దాం, నేను పైన చూపిస్తాను. ఎండ మండిపోతుంది, మామూలుగా లేదు, ఎండ కాలిపోతుంది అనమాట. ఇప్పుడు మేముండే ఇల్లు స్టార్టింగ్లో ఉందంటే ఇప్పుడు ఎండు అనమాట, ఇంకేం ఉండదు ఎండు. ఇవంతా పొలాలు చూడండి, ఇవి ముందరే పొలాలు. ఇవన్నీ ఇల్లు ఏం లేవు తెలుసా, మేము కట్టినప్పుడు ఇల్లు లేదు, ఇవంతా ఏం లేవు. ఇది కూడా ఏం లేదు, ఇది లేదు. మా పెద్ద మామ వాళ్ళది, అదే మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అనమాట. అది ఇంకొక అన్న వాళ్ళ ఇల్లు పక్కనే. అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎట్టంటే అది మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇది మా నాయనమ్మ వాళ్ళు, జస్ట్ రోడ్డు మాత్రమే ఉంటుంది అది. ఇదే మా ఇల్లు మేము కట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, ఇప్పుడు అన్ని ఇల్లులు అయిపోయి మా ఇల్లు చిన్నది అయిపోయింది అనమాట. అందుకే ఆడికి వెళ్ళిపోయినాం మేము. నవ్వు చూసారు ఎంత బాగుందో. స్టార్టింగ్లో కంటే ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది అంతా కూడా, అన్ని పొలాలు. నైట్ అయితే మంచి గాలి వస్తుంది తెలుసా, ఇక్కడ చాలా బాగుంటుంది నైట్. అక్కడ కూడా వస్తుంది. ఈ ఇంటికి అసలు ఎంత పెద్ద చరిత్రలు ఉంటాయో. 2006లో కట్టినాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 18 years ఈ ఇంటికి. 18 years అయినా కూడా బాగుంది అనిపిస్తుంది మాకు. కొంచెం అంతా రీమోడలింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇల్లు, కొంచెం మంచిగా అన్నీ చేయించుకొని. మేమిద్దరు అమ్మాయిలము, మా తమ్ముడు, ఇదంతా సరిపోదు కదా అని చెప్పేసి దీన్ని వదిలేసాం అనమాట. వద్దు ఇప్పుడు ఏం చేయించద్దు అనేసి. బట్ ఫ్యూచర్లో ఏమన్నా చూడాలి దీన్ని మంచిగా చేయించేది, ఇంకొంచెం కొట్టేసి అంతా రీమోడలింగ్ చేయించడం అట్లంతా. ఎందుకంటే మేము ఇల్లు కట్టినప్పుడు మాదే మంచిగా ఉండేది తెలుసా. అసలు ఎవరికి అప్పుడు అంత లేదు, ఇవంతా ఇట్లా అనేసి. అప్పుడు అందరి ఇంటికి 2 kitchens ఉంటాయి. ఇంట్లో ఒక కిచెన్ ఉంటుంది, బోకులన్నీ పెట్టుకోవడానికి, అదే సామాను పెట్టుకోవడానికి. బయటేమో వంట చేసుకోవడానికి ఒక కిచెన్ ఉంటుంది అనమాట. సో మాకు ఇట్లా డివైడ్ అయినారు కాబట్టి కొంచెమే ప్లేస్ వచ్చింది. అప్పుడు ఎట్లా ప్రిఫర్ చేసేవాళ్ళంటే అందరూ, మాకు వేరే దగ్గర కూడా ప్లేస్ ఉండే, ఒకవేళ తీసుకోవాలనుకుంటే అప్పుడు కావాలి తీసుకోవాలంటే అప్పుడు అందరూ పక్కనే ఉండాలనేసి, మా మామూలు పక్కనే ఉంటారు, వీళ్ళు పక్కనే ఉంటారు, అందరూ పక్కనే ఉండాలనేసి పక్కనే ఉండాలని మేము తీసుకున్నాము అప్పుడు అనమాట. ఇల్లు అటు కట్టినారు అప్పుడు మంచిగానే ఉండే. బట్ పోను చాలా ఇరుకు అయిపోయింది అనమాట. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా మా ఇంటికి వచ్చినానుకో నేను ఎవరిని పిలిచేవాళ్ళం కాదనమాట. నా ఫ్రెండ్స్ని కూడా పిలిచలేను నేను. జస్ట్ వచ్చి ఏమన్నా బయట హోటల్లో ఉండాలి వాళ్ళు, అంతే. బాగుండదు కదా అని పిలిచేదాన్ని కాదు. నేను ఒక 10th అట్లా ఉండే అప్పుడు అంతా గేమ్స్ అప్పుడు తీసుకొచ్చేవాళ్ళని. తీసుకొచ్చినామా, తిన్నామా, వెళ్ళిపోయినాము అంతే. అప్పుడు ఇవంతా ఎక్కువ సామాన్లు లేకుండా ఉండే. మళ్ళీ ఎవరిని ఫ్రెండ్స్ని పిలిచి, నేను ఎక్కడికి పోను, వాళ్ళని ఎవరిని పిలిచిన మా ఇంటికి రానేసి. ఎందుకంటే చాలా చిన్న ఇల్లు కదా, మా ఇంటికి రాని పిలిచి హోటల్లో పెడితే బాగుండదు అనేసి అట్లుండే అనమాట. ఇప్పుడైతే ఎంతమందిని నేను పిలుచుకొని చెప్పినాను కదా, ఇప్పుడు ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు, హ్యాపీగా ఇన్వైట్ చేయొచ్చు అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయొచ్చు. అప్పుడు ఎవరిని చేయలేము, అట్లుండే. ఏం చూస్తాను మా వాళ్ళు చూడండి విచిత్రంగా చూస్తున్నారు, దానికుంటారా నేను వీడియో తీస్తున్నాను అనేసి. మా నాన్నకి ఇప్పటికీ ఇల్లు అంటే ఎంత ఇష్టమో అసలు. మేము ఇంకొద్దులే ఇచ్చేద్దాం అని చెప్తాను నేను. ఇంకెందుకులే ఇచ్చేద్దాం, మేమంతా తెచ్చుకోవాలి కదా అనేసి. కానీ ఒప్పుకోవాలంటే ఇల్లు ఉండాలంటే, ఇల్లు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఉండాలి. ఇది వాళ్ళ నాన్న స్పేస్ అనమాట, అంటే మా నాయనమ్మ వాళ్ళది స్థలం ఇదంతా. సో అది ఉండాలేమో, ఉంటుందేమో తెలియదు, చెప్పలేము ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. దీన్ని కొట్టేసి మళ్ళీ ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చో, లేకపోతే రీమోడలింగ్ చేయొచ్చో, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయచ్చో కూడా తెలియదు. ఇంట్లో ఎన్ని మెమరీస్ ఉంటాయో తెలుసు అసలు. మేము పెరిగిందంతా మాకు అంతా అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు అంతా కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అన్ని మెమరీస్ ఇంట్లోనే ఉంటాయి అనమాట. ఇప్పటికీ ఆ ఇంట్లోకి మేము డైజెస్ట్ అవ్వలేము తెలుసు. ఇది మా ఇల్లేనా, ఇంకా ఇది మా ఇల్లేనా అనిపిస్తుంది. అప్పుడైతే మేము ఇక్కడే ఉంటాం అన్న, ఎక్కడున్నా కూడా కనిపించేస్తారు అనమాట మనిషికి, ఎక్కడున్నారు ఏంటి అనేసి. అది ఇప్పుడు అనుకో
ఎవరు ఎక్కడ ఉంటారో అసలు ఏం తెలియదు, ఎక్కడ తింటున్నారో తెలియదు. అప్పుడైతే ఇక్కడే తినాలి, అక్కడ కిచెన్లో చేస్తే ఇక్కడ తినేవాళ్ళం అనమాట కూర్చొని అందరం. లేకపోతే అంత ఎండ అయితే వాన లోపల పెట్టేస్తే అక్కడ తినేవాళ్ళం. ఈవినింగ్ అయితే ఉప్పు పెడతారు కాబట్టి బయటకి ఇక్కడికి కూర్చునేవాళ్ళం అన్నమాట, మంచాలు వేసుకొని కుర్చీలు వేసుకొని. ఇప్పుడు అక్కడైతే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటాయి అనమాట. అప్పుడు ఆ రూమ్లో కూడా పోయేవాళ్ళం కాదు, ఎందుకంటే ఆ రూమ్ ఫుల్ బట్టలు ఉంటాయి, బట్టలన్నీ కిందేసి ఆ మంచం మీద పడుకోవాలి. సో ఎవరు హాల్లోనే ఉండేవాళ్ళు, ఇంకా పైన అందరం కలిసి పడుకునేవాళ్ళం. ఇప్పుడు బట్ అంతా హ్యాపీనే. సో మీకు నచ్చిందా మా ఇల్లు? మా ఇల్లు మీకు నచ్చినట్టయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, జెన్యూన్ కమెంట్స్ చేయండి, సో అదంతా పెట్టకండి ప్లీజ్. బాయ్.